చాలా మందిని ఆత్మను పొందుకోవటానికి ఇష్టపడరు. చాలా మందిని పరిశుద్ధాత్మను పొందుకోలేనటువంటి వారు ఉన్నారు. ఆత్మ లేనివాడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, అయ్యా ఈ దినాన పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను దర్శించయ్యా, నీ ఆత్మను నాకు అనుగ్రహించయ్యా అని ఆశతో రావాలి దేవుని మందిరానికి, దప్పికతో రావాలి దేవుని మందిరానికి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డల పైన, యవనస్తుల పైన పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూచుదురుగాక. ఈ సంఘంలో ఉన్న యవనస్తులు ఎవరు కూడా తొట్టిల్లకూడదు. యవనస్తులు ఎవరు కూడా ఇదిగో తప్పడడుగులు వేయడానికి వీలు లేదు. అంచె దినములో ఇదిగో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నప్పుడు, ఇదిగో ఇది చెడ్డ దినాలని చెబుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు.